ఏరా కొండముచ్చు మొహం ఎందుకురా వాడిపైన వంకాయలా పెట్టుకున్నా? ఏం చెప్పమంటాం మావా, మా నాన్న బెల్ట్ తో కొడుతుంటే చూస్తూ నవ్వుతున్నారు గాని అయ్యో పాపం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాం, కామెంట్ చేసి షేర్లు చేద్దామని ఊసే లేదురా. ఇలా అయితే మన ఛానల్ ఎప్పుడుకురా ఎదుగుతుంది. రే అడగంటే అమ్మాయినా అన్నం పెట్టదురా, ఇంకా వాళ్ళు ఎందుకురా నేను పట్టించుకుంటారు? వాళ్ళు వీళ్ళు అన్నం ఎవర్రా వాళ్ళు? ఇంకెవరు మావా, మన ప్రేక్షక దేవుళ్ళు. మనకి ఏం కావాలో వాళ్ళకి బాగా తెలుసు, అందుకే వాళ్ళని మనం నవ్వించో బ్రతిమాలో ఎలాగోలాగా ప్రసన్నం చేసుకోవాలరా. మరి ఇంకెందుకు ఆలస్యం, పద వెళ్ళి ప్రసన్నం చేసుకుందాం. ప్రేక్షక దేవుళ్ళకి మా చిన్న మనవి, మీకు గానీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి చుట్టాలకి మా వీడియో షేర్ చేయండి. మా వన్ మోదీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గంట సింబల్ మాత్రం గట్టిగా కొట్టండి. గంట సింబల్ కొట్టడం వల్ల మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రీచ్ అవుతాయి. అయ్యయ్యో ఎంత పని చేసావో ముజ్జుముండా, చేతిలోంచి చేప పిల్లలా జారిపోయావు కదా. నాన్నగారు మీరు ఎంత తుడిచినా ఏం ఉపయోగం ఉండదండి, అసలే నీటిలో పడింది అంటున్నారు. ఒకసారి నాకు ఎలాగవ్వండి, నోట్లో పెట్టుకుని జుర్రన్ అంటే దెబ్బకి దెయ్యం వదిలిపోవాలి దానికి. రే 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 దాన్ని నోట్లో పెట్టకరా రే, వద్దురా వద్దు వద్దు. ఎందుకండి తలకాయ కొబ్బరి బొండంలాగా అటు ఇటు ఊపుతున్నారు? ఈ బుజ్జిమండ పడింది బకెట్ లోనే కదా. పడింది బకెట్ లో కాదురా, బాత్రూమ్ కమోడ్ లోనరా. ఏంటి కమోడ్ లోనా? ఒరే మొన్న అది పడింది మన బాత్రూమ్ లో కాదురా, మన వీధి చివరున్న సులభ్ కాంప్లెక్స్ లోనరా. ఏంటి పబ్లిక్ టాయిలెట్ లోనా? మరి ఏం చేయమంటావురా, మన బాత్రూమ్ లో నీళ్లు రావట్లేదురా, అందుకనే 2 రూపాయలు బొక్కెట్టుకుని మరి ఆ సులభ కాంప్లెక్స్కి వెళ్ళాను. అరే నువ్వు ఇంకో 2 రూపాయలు బొక్కెట్టుక ఎంచక్క ఆ తుప్పల్లాను ఈ చుట్టుపక్కల పని కానిచ్చే. అమ్మో తొప్పల్లోక బాబోయ్ నేనెళ్ళను. అసలే మన ఊర్లో 2-3 పుళ్ళు తిరుగుతున్నాయంట, వాటికి అంటగాని పడ్డారంటే అంతే, పంట కింద వేసుకుని కరకరా నవ్వులు మింగేస్తాయి. సర్లేరా ఎలాగోలా చావు, నాకు డబ్బులు బొక్కెట్టకపోతే నీకు నిద్ర పట్టదు కదా. మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి. నేను బాత్రూమ్ లో కూర్చుని పబ్జీ ఆడితే తెగ తిడుతుంటారు, అదే మీరు మటుకు బాత్రూమ్ లో కూర్చుని ఊ అంటావా అని ఐటమ్ సాంగ్లు మాత్రం చూస్తుంటారు. చీ వెదవా, ఎవడరా చెప్పాడు నీకు? నేను నీలాగా ఐటమ్ సాంగ్స్ గట్ట చూడను, శుభ్రంగా ప్రవచనాలు పెట్టుకుని హాయిగా పని కానిచ్చేస్తాను. తండ్రి కొడుకుకి ఇద్దరికి సిగ్గు ఎగ్గు లేదమ్మా, ఉదయాన్నే వెదవసోది పెట్టారు. నీకేం తెలిసే అమ్మ, తెల్లారే ఊర్లో వాళ్ళందరూ షిట్లు నాతో నాగించాడే నాన్న. చిచ్చి వెదవా, బయటికి పో ముందు నువ్వు. రే ముందు నోరు బాగా డెటాల్ తో కడుక్కుని అప్పటికి లోపలికి తగలడు. ఏమండి మీకు అసలు నవ్వడానికి సిగ్గు లేదు? చిన్నపిల్లలు ఇలాంటి పనులు చేస్తారా? నాకు తెలియదేంటే భాగ్యం, అయినా సెల్ల పడింది కమోడ్లో కాదే బకెట్ లో. ఈ ఎదవని బ్రష్ చేయమంటే రోజు ఆ పేస్ట్ మొత్తం తినేసి బయటకు వచ్చేస్తాడు, అందుకే ఇలా చేశాను. దెబ్బకి దిమ్మ తిరిగింది ఎదవకి. Few moments later. చిదినమ్మ ఎన్నిసార్లు నోరు కడుక్కున్నా సరే ఏదో ఫీలింగ్ నేను వదలటం లేదు. హలో మీరు పంటి నొప్పితో బాధపడుతున్నారా? ఒసే ఎవరితోనే నువ్వు డైరెక్ట్ గా బాత్రూమ్ లోకి వస్తావు? ఒసే ప్లీజ్ ముందు కెమెరా ఆపే, లోపల డ్రాయర్ కూడా వేసుకోలేదు. ఏం పర్లేదండి, పెద్దగా తేడా ఏం తెలియట్లేదు, అయినా నేను ఇలాంటివన్నీ పట్టించుకోలేండి. ఇంతకీ మీరు పంటి నొప్పితో బాధపడుతున్నారా? లేదు, వీపు మీద దొరుకుతుంది, వచ్చి గొక్కుతావా? పోనీ కనీసం మీ పేస్ట్ జీలకర్రనే ఉందా? లేదే, ఆ సులభ కాంప్స్ లో ఉన్న చెత్త అంతా నా నోట్లోనే ఉంది, వచ్చి చూడు చూడు చూడు. అమ్మో కెమెరామెన్, వీడికి ఎవరికో తెల్లారో పిచ్చుకొక్కలిసినట్టుంది, అందుకే కుక్కలా మీద పడిపోతున్నాడు. పద మనం వేరే బాత్రూమ్ చూసుకుందాం. ఒసే ఆగవే ఆగు. ఒసే దీని అమ్మ ప్రతిసారి రావడం, గోడలో తలుపులు పగలగొట్టి దబ్బడం. ఈసారి రా, కెమెరా లాక్కు దొబ్బుతాను, దెబ్బకి నీ తెక్క కుదురుతుంది. ఆ బాత్రూమ్ లో నిద్రపోయిన చాలు గాని తొందరగా బయటకు వచ్చి చావు. వచ్చేస్తున్నాను నాన్నగారు, 2 నిమిషాలు. ఈయనొకడు సుఖంగా స్నానం కూడా చేయనోడు. మీరు అర్జెంట్ గా బయటికి మింగేయండి, మీ బాత్రూమ్ చాలా క్రిములతో నిండిపోయి ఉంది. ఒరే ఎవడరా నువ్వు నా బాత్రూమ్ లోకి వచ్చి నన్నే మింగిమంటున్నావు? అయినా ఆ టక్ ఏంటి, ఆ టోపీ ఏంటి? రే ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? ఎందుకే? నేను టార్పిక్ బాత్రూమ్ క్లీనర్స్ కంపెనీ నుంచి వస్తున్నాను సార్. ఈ ఊర్లో పెద్ద గబ్బు బాత్రూమ్ ఎవరిదంటే అది మీదే అని తెలిసింది, అందుకే మీ దగ్గరికి వచ్చాను. అమ్మరే దొరికావరా? ఒరే రోజుకి 24 గంటలు ఉంటుంది కదా, అందులో కరెక్ట్ గా మేము అన్నం తినే టైంలోనే టీవీలో ఎందుకు వస్తావు? కొన్ని వచ్చి తినకుంటావా? ఆ బాత్రూమ్ లో భూతత్వం పెట్టి మరి ఇలా జూమ్ చేసి చూపిస్తావు, అది చూసి ఎవరైనా అన్నం తినగలరా? మరి అది సార్, మీరు అన్నం తిన్నప్పుడైతే ఎటు పారిపోలేరు కదా, అందుకని ఆ టైంలో వస్తాను. రే మర్యాదగా చెప్తున్నాను, వచ్చిన దాని నుంచి నువ్వు మింగాయి బయటికి, లేదా నీ టార్పిక్ నీ నోట్లో వేసి మా బాత్రూమ్ బ్రష్ తో నీ నోరంతా క్లీన్ చేస్తాను. స్నానం చేస్తున్నావా లేక బాత్రూమ్ లో యుద్ధం చేస్తున్నావా? నా ఏడిపేదో నేను ఏడుతున్నాను లేండి లోపల, అయినా నేను మీలాగా సెల్ ఫోన్ బాత్రూమ్ లో పట్టించుకోలేండి. పాపం పిల్లోడు బాగా ఫీల్ అయినట్టున్నాడు.
అవును, ఈ దోశటి ఎంత చప్పగా ఉంది. అమ్మా నాన్నగారికి అర్జెంటుగా చట్నీ తీసుకొచ్చి పెట్టవే. పాపం బొంబాయి చట్నీ అనుకుని నేను నలుగు పిండిలో ముంచుకుని తినేస్తున్నారు. నలుగు పిండి అబ్బా నలుగు పిండికే మరి తెల్లారే నాతో పాయికనలను నాగించారు. అప్పుడు నా బాధ మీకు తెలియలేదా? పోరా, ఉదయాన్నే సెప్టిక్ ట్యాంకులో మూతి పెట్టావు, నీతో నాకేంటి. నేను హాగా యూట్యూబ్ లో వీడియో చూసుకుంటూ హ్యాపీగా టిఫిన్ తింటాను. చూడండి అసలు మీకు సంబంధం లేకుండా మీరు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయలేని ఛానల్ అన్నీ వస్తాయి, మీ సరదా తీరుతాయి. అవును రోయ్, మొన్న ఈ వీడియోలు నేను ఎప్పుడు చూడలేదు. అయినా ఎవర్రా ఈ ఉప్మా రవ్వ దోశ, అసలు ఈ గోలేంట్రా బాబు. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఎక్కువైపోయి వ్యూస్ విచ్చలవిడిగా వచ్చేయడంతో తిన్నదరక్క ఇగో ఇలా కొట్టుకు చేస్తున్నారు. అమ్మో, అయితే వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి రోయ్. వీళ్ళకి సబ్స్క్రైబర్లు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అవునరా, ఎంతకీ పెరుగు పచ్చడి కొబ్బరి పచ్చడి వీళ్ళ సంగతి ఏంట్రా? అమ్మమ్మమ్మ అంత మాట అనకండి. మన అమ్మ కూడా ఆచరణ చూస్తే మొన్న పుచ్చకాయతో పరమనం అని చెప్పి ఒక డిష్ చేసింది. మర్చిపోయారా? ఆ తిని మీకు 32 విరోచనలు అయ్యే. దీని అమ్మ పుచ్చకాయ. ఒరే, అర్జెంట్ గా మీ అమ్మ చేతిలో నుంచి సెల్ లాగేసుకోవాలి రోయ్, లేదంటే ఏ అరటి పండుతో ఆవకాయ పెట్టి మళ్ళీ తినమని సాగు దొప్పుతుంది తర్వాత. బాబోయ్ వాళ్ళ గురించి వదిలేండి బాబు. ఇంకా డీప్కి వెళ్ళామంటే మన చిన్న మంది చితికిపోయే ప్రమాదం ఉంది. అవునవును, వీళ్ళు పైచ్యం. రే ఏంట్రా మరీ దారుణం, ఫ్రిడ్జ్ టూరా, దీనికి 1 మిలియన్ వ్యూసా? ఒరే ఫ్రిడ్జ్ లో ఏముంటదంట్రా చూడటానికి? ఫ్రిడ్జ్ టూర్లా అయ్యేం చూసారు? వాటి కింద కామెంట్లు చదవండి, ఇంకా కామెడీగా ఉంటది. దీనికి మళ్ళీ కామెంట్స్ కూడా పెడతారేంట్రా వీడియోలకి? అవును రోయ్ పెట్టారు. అక్క మీ ఫ్రిడ్జ్ టూర్ చాలా బాగుంది, నెక్స్ట్ మీ బాత్రూమ్ టూర్ చెయ్యక్క. ఒరే ఏట్రా అన్యాయం. ఏంటి దీనికి ఎలాగైపోతున్నారా? మొన్న సబ్స్క్రైబర్ అయితే మీరు పడుకునే ముందు మీ బెడ్రూమ్ టూర్ చేయండి మేము చూస్తాం లైవ్ లో అన్నాడు. పాపం వాడేం చూద్దాం అనుకున్నాడు. ఈ మధ్య కుర్రోళ్ళకి అస్సలు భయం భక్తి లేకుండా పోతుందండి. చూడండి యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో దూరిపోయి ఎలా టైం వేస్ట్ చేసుకుంటున్నారా? మర్చిపోయాను, నువ్వు కూడా ఎంటర్ ఫెయిల్ అయిపోయావు కదా, నాతో పట్టుకుని సొల్లు కబుర్లు చెప్తున్నావు. కూర్చున్న బుక్స్ తీసుకుని చదువుకోవచ్చు కదా. నాన్నగారు ఇప్పుడు నుంచి చదివితే ఎగ్జామ్ రోజుకి అన్ని మర్చిపోతానండి. అందుకే ఎగ్జామ్ రోజు ఉదయం చదివాను అనుకోండి అన్ని తలకెక్కుతాయి. ఆ రోజు ప్రిపేర్ అవుతానండి బాగా. ఏడ్చినట్టే ఉందిరా నీ తెలివి, పనికి మాల సన్నాసి. Hi guys, this is Meghna, student of 10th class from JETPHS Bandapudi. అబ్బా ఏం మాట్లాడుతుందిరా ఈ అమ్మాయి? ఏం మాట్లాడుతుందండి? ఇంగ్లీష్ రా, ఇంగ్లీష్. పనికి మాల సన్నాసి. ఈ ప్రైవేట్ స్కూల్లో చదివించే కన్నా ఈ స్కూల్లో వేయడం చాలా మంచిదిరా. రే ఇక లాభం లేదురా, నిన్న పారాయణ కాలేజ్ మానిపించి హ్యాపీగా ఈ కాలేజీలో పడేస్తాను. శుభ్రంగా చదువుతో మాకు డబ్బులు మిగులుతాయి, నీకు బుర్ర ఎదుగుతుంది. అవునా నాన్నగారు? అయితే ఓ పని చేయండి, ఆ వీడియో కింద ఇంకొక వీడియో ఉంది, అది చూసి అప్పుడు మాట్లాడండి. అవునా, అంత గొప్పగా ఉంటదేట్రా వీడియో? కష్టపడి చదివాము, మీరు ఎలాగో మార్క్స్ వేయాలి మాకు, అంతేగాని ఫెయిల్ చేసేస్తే ఎలాగా మాకు? ఏంట్రా ఇది, వీళ్ళు ఫెయిల్ అయిపోతే గవర్నమెంట్ ఏం చేస్తుందిరా? చూడండి నాన్నగారు, కరోనా పేరు చెప్పి 2 సంవత్సరాలు చదువు అటకెక్కించారు. ఇక మాకు సడన్ గా ఎగ్జామ్స్ పెడితే మేము ఎలా పాస్ అవుతామండి? అయినా 2 సంవత్సరాలు బేసిక్స్ లేకుండా చదవమంటే మాకు ఎంత కష్టం మీరు ఆలోచించారా? పనికి మాలి అదవా, ఇందాక నుంచి ఓపిక్ గా ఉన్నాను రా, లాభం లేదు. నీకు ఎంత చెప్పినా సరే నువ్వు మారో, నీకు ఇవాళ కోటింగ్ పడాల్సిందే. అమ్మా నాన్నగారు చదువుకుంటున్నాను వదలండి బాబు. అమ్మా నాన్నగారు మీకు పుణ్యం ఉంటుంది, ఆ బెల్ట్ కొట్టకండి బాబు. అమ్మా చచ్చాడు రా.